మిత్రులారా, లక్ష డబ్బులు, వేలాది గొంతుకలు, కోట్లాది మంది ఆకాంక్ష మన మాన్యశ్రీ మందకృష్ణ మాదయ్య గారు పిలుపు మేరకు దేవరకొండ నియోజకవర్గం నుంచి గత వారం రోజులుగా మరి కంకణబద్దులై తిరుగుతూ ఉన్నాం. ఇన్ఛార్జిగా పొట్ట మురళన్న గారి ఆధ్వర్యంలో మరి డెండి మండలం, అంతేకాకుండా చందంపేట, నేడుగోము మరి అనేక గ్రామాలు పర్యటించి అందులో భాగంగానే మరి ఈ ఊరికి రావడం జరిగింది. తప్లాపురానికి మరి 30 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం. ఎంఆర్పిఎస్ అంటే మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి. ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన ఎస్సీలను అందరినీ ఒక గ్రూపుగా చేర్చి రాజకీయ పదవులు, ఉద్యోగ రిజర్వేషన్ పదవుల కోసం అందరినీ ఒక గ్రూపులో చేర్చడం జరిగింది. ఆ గ్రూపులో చేర్చిన తర్వాత మరి మన సోదరులైనటువంటి మాలవారు మరి అత్యధికంగా 70-80% మరి అనుభవిస్తున్నారు. దాదాపు రాజ్యాంగం అమలయ్యి 70 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మరి మాది ఉపకులాలకు చాలా అన్యాయం జరిగింది. మరో అభినవ అంబేద్కర్, మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదయ్య గారు అంతిమ పోరాటం మరి తుది దశకు చేరింది. మనమందరం కంకణ బద్దులై మరి గ్రామాన ప్రతి మనిషి డబ్బు తీసుకొని మరి వేలాదిగా తరలి ఆ సభను విజయవంతం చేయవలసిందిగా మరొకసారి కోరుకుంటూ, మరి అంతేకాకుండా మిత్రులారా, మరి ఆనాడు ఇదుముడి గ్రామంలో 1994లో ఎంఆర్పిఎస్ స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిన కాడ నుంచి ఎత్తిన జెండా దించకుండా మొక్కవోని ఉద్యమంతో మరి అంచెలంచెలుగా మరి మాది కానీ చెప్పుకొని రోజుల్లో ఈ రోజు మాది కానీ కాళ్ళ ఎగిరేసుకొని తిరిగి మనం ఆత్మగౌరవంగా వచ్చినామంటే అది మందకృష్ణ మాదయ్య గారు అని ఈ మన మాదిగల కోసమే కాకుండా సమాజంలో జరిగే ఆటుపోట్ల గురించి, అత్యాచారాలు, మానభంగాలు మన మహిళలపై, ఇతర కులాలపై జరుగుతుంటే అనేక సమస్యల మీద పోరాడిన గనుడు మన మందకృష్ణ మాదిగని ఈ సందర్భంగా యువ జాతికి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు, సకల జనులు, వృద్ధులు, వితంతులు, వికలాంగులు మరి అన్ని కులాల్లో ఉంటారు. సబ్బండ వర్గాల ప్రజలకు ఈ రోజు పింఛన్ వస్తుందంటే ఇక్కడ 2000, అక్కడ ఆంధ్రప్రదేశ్లో 4000 రూపాయలు వస్తుందంటే అది మందకృష్ణ మాదయ్య గారి ఉద్యమ ఫలదేవంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మరి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతున్నామంటే ఆనాడు మందకృష్ణ మాదయ్య గారు మరి కీలక పాత్ర పోషించి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్నామనే విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటున్నాం. మిత్రులారా, ఈ యొక్క కాన్స్టిట్యూన్సీలో మరి ఈ యొక్క కమిటీ నియామకంలో మరి భాగస్తులైన మన మాజీ కౌన్సిలర్ పొట్ట సుగుణన్న గారు, కంబాలపల్లి వెంకటన్న గారు, నల్ల వెంకటన్న గారు, పుట్టపాక మురళీకృష్ణ గారు, కొండ శ్రీనివాస్ గారు, ముదిగొండ ఎల్లేష్ గారు, మరి అదేవిధంగా జీవన్న గారు, మన సైదులు గారు, మన అన్న ఏసన్న గారు, నా తోటి మిత్రులు ఉదయ్ గారు, నాగరాజు గారు, ప్రతి ఒక్కరూ మరి కంకణబద్దులై ఈ రోజు మనం మరో అభినవ అంబేద్కర్ పిలుపు మేరకు పనిచేస్తా ఉన్నాం. ఇది ఈ దశ మనం ఉద్యమం చేస్తే మన పిల్లల భవిష్యత్తులు, తలరాతలు మారుతాయి, వారి జీవితాల్లో వెలుగులు వస్తాయి. మన ఐఏఎస్, ఐపీఎస్, డీజీపీ స్థాయిలో రాబోయే రోజుల్లో బహుజన రాజ్యం మేము కష్టపడుతున్నాం, అహర్నిశలు కృషి చేస్తున్నాం. మీరంతా ఇదంతా గమనించి ప్రతి ఇంటికి డబ్బు తీసుకొచ్చి మన యొక్క లక్షలాది గొంతుకలు, వేలాది గొంతుకలు, లక్షల డబ్బులతోటి ట్యాంకు బండి దగ్గర భారీ సాంస్కృతిక ప్రదర్శన ఉంటుంది. కాబట్టి మీరందరూ కావాల్సిందిగా మరొక్కసారి సవినయంగా నమస్కరించుకుంటూ కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తా ఉన్నా.